ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోచారంలో గ్రహాల యొక్క గమనం, స్థితిగతులు, సంయోగం కారణంగా ద్వాదశ రాశుల్లోని కొన్ని రాసుల వారి యొక్క జీవితాల పైన శుభ అశుభ ఫలితాలు అనేవి ప్రభావితం కాబోతూ ఉన్నాయని, ద్వాదశ రాసుల వారి జీవితాలపైన ఎన్నో ప్రభావవంతమైన శుభ అశుభ ఫలితాలు చోటు చేసుకుంటాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఇక గ్రహాలు అన్నీ కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. ఇక ఈ సందర్భంగా గ్రహాల యొక్క రాశి మార్పుల కారణంగా కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ 2020 సంవత్సరం జూలై 28వ తేదీన కుజగ్రహం కూడా తన రాశిని మార్పు చేసుకున్నాడు. అంటే కుజగ్రహం ఈ 2025 సంవత్సరం జూలై 28వ తేదీన కన్యా రాశిలోకి ప్రవేశించాడు. ఇక ఈ కారణంగా అంటే కుజుడు కన్యా రాశిలో సంచారం కారణంగా ద్వాదశ రాశుల్లోని ఈ 4 రాశుల వారికి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు. ఇక కెరీర్ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, చేస్తున్న వృత్తి పనులు, ప్రొఫెషన్ పనులు, వాటిల్లో ఈ 4 రాశుల వారికి కుజ సంచారం కన్యా రాశిలో కారణంగా వీరికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది. ఎందుకంటే కన్యా రాశి వారికి బుధుడు అధిపతి. ఇక కన్యా రాశిలో కుజుడు సంచారం వల్ల రాశి చక్రంలోని ఈ 4 రాశుల వారికైతే పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది. మరి ఏ 4 రాశుల వారికి కుజ సంచారం కన్యా రాశిలో కారణంగా పట్టిందల్లా బంగారం అవ్వబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ 2020 సంవత్సరం జూలై 28వ తేదీన కన్యా రాశిలోకి కుజ సంచారం కారణంగా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి. ఇక ధనుసు రాశి వారికి కన్యా రాశిలో కుజ సంచారం కారణంగా ఈ ధనుసు రాశి జాతకులకు ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో వీరు చేస్తున్న వృత్తి పనుల్లో విశేషంగా అభివృద్ధి పొందుకోబోతున్నారు. అదేవిధంగా వీరు చేసే ప్రతి పనిలో, అది వృత్తి కానివ్వండి, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ఏ పనులు అయినా ఏ ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతూ ఉంటాయి. వీరి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇక డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఈ ధనుసు రాశి వారికి ఈ సమయంలో కొత్త కొత్త ఆదాయ మార్గాలు వీరి ముందుకు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయం పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యం చాలా అంటే చాలా బాగుండబోతుంది. ఇక కన్యా రాశిలో కుజుని యొక్క సంచారం కారణంగా అదృష్టాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి మకర రాశి. మకర రాశి వారికి కుజుడు కన్యా రాశిలో సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం బలపడుతుంది. ఈ రాశి వారు వివిధ ఒప్పందాల ద్వారా, అంటే ఏవైతే వీరు అగ్రిమెంట్లు చేసుకోవాలని గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం అగ్రిమెంట్లు చేసుకునే వెసులుబాటు వీరి ముందుకు రాబోతుంది. అంటే ఆ అగ్రిమెంటు వ్యాపార నిమిత్తం అగ్రిమెంట్ కావచ్చు, లేదా ల్యాండ్ ఏదైనా ప్రాపర్టీ కొని అగ్రిమెంట్ కావచ్చు, లేదా ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన ఒప్పందాలు అంటే అగ్రిమెంట్లు కావచ్చు. అవన్నీ కూడా వీరికి ఈ సమయంలో అనుకూలవంతంగా ముందుకు సాగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా ఎవరైతే ఈ మకర రాశి వారు ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఈ సమయంలో సహోద్యోగుల, అలాగే వారి సీనియర్ల మద్దతు లభిస్తుంది. అదేవిధంగా పై అధికారుల మన్ననలను పొందుతారు. వీరికి ఈ సమయంలో జీతాలు పెరిగే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారం చేసేవారు ఉన్నారో వారికి ఈ సమయంలో లాభాలు అధికంగా పొందుకుంటారు. కుటుంబం జీవితం చాలా సాఫీగా, అన్యోన్యంగా సాగుతుంది. ప్రశాంతకరమైన వాతావరణం అనేది వీరి ఇంట్లో నెలకొంటుంది. ఇక కన్యా రాశిలో కుజ సంచారం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కర్కటక రాశి. కర్కటక రాశి వారికి కన్యా రాశిలో కుజ సంచారం కారణంగా వీరికి ఈ సమయం అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో వీరి జీవితం పైన ఎన్నో పెనుమార్పులు సంభవించబోతున్నాయి. ఏ పనైనా వీరు సకాలంలో పూర్తి చేసుకోబోతున్నారు.
వీరికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక గతంలో వీరికి ఏవైనా ఎవరితోనైనా విభేదాలు, గొడవలు ఉంటే గనక అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఎందుకంటే వారితో కూర్చొని సమస్యలపైన పరిష్కరించుకుంటారు. అవి ఒక కొలిక్కి వస్తాయి. తద్వారా వీరికి ఉండే విభేదాలు, మనస్పర్ధలు తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అంటే గతంలో వీరికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో వీరికి తొలగిపోతాయి. ఇక వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ఇక ఈ రాశి వారు ఎవరైతే గతంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ సమయంలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక కన్యా రాశిలో కుజ సంచారం కారణంగా అదృశ్యాన్ని పొందుకోబోతున్న 4వ రాశి కన్యా రాశి. ఇక స్వస్థానంలోనే కుజుని యొక్క సంచారం కారణంగా కన్యా రాశి వారికి వీరు చేసిన ప్రతి పనిలో లాభాలను తీసుకురాబోతోంది. ఉద్యోగస్తులకు పని భారం తగ్గుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా పై అధికారులు వీరి పనితీరు మెచ్చుకుంటారు. వీరికి రావాల్సిన ప్రమోషన్లు అందుతాయి. ఇక ఈ కన్యా రాశి వారి ఈ సమయంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. తద్వారా కూడా ఈ కొత్త కొత్త విషయాల ద్వారా కూడా వీరికి నైపుణ్యం పెరుగుతుంది. ఈ నైపుణ్యం కారణంగా వీరు చేస్తున్న పనులు పురోగతి సాధించుకుంటారు. ఇక ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సమయానికి నిద్ర, భోజనం, నడక, వ్యాయామం, మెడిటేషన్ వంటివి క్రమం తప్పకుండా చేసుకుంటూ పోతే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ముందు మీరు ఆరోగ్యాన్ని చూసుకోండి, ఆ తర్వాతనే మీరు పనులు చేసుకోండి. ఇక కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరికి పట్టిందల్లా బంగారమే ఉండబోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, కన్యా రాశిలో కుజ సంచారం కారణంగా రాశి చక్రంలో ఈ 4 రాశుల వారికి ఏ విధంగా పట్టిందల్లా బంగారం అవబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.